ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీకి చెందిన వసంత్ కుమార్ కొంతకాలంగా ఆన్లైన్లో బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు. బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని 4,60,000 రూపాయలు అప్పు చేశాడు. విషయం తెలుసుకున్న వసంత్ తండ్రి మందలించి ఆ అప్పు తీర్చాడు. మరోసారి ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడి డబ్బులు పోగొట్టుకున్నట్లు వసంత్ తండ్రి తెలిపాడు. డబ్బులు పోయాయనే మనస్తాపంతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు చెప్పాడు. ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు మృతి చెందాడు. ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్ వల్ల అనేక మంది తమ జీవితాలను కోల్పోతూ ఉన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీకి చెందిన వసంత్ కుమార్ కొంతకాలంగా ఆన్లైన్లో బెట్టింగ్ కు బాగా అలవాటు పడ్డాడు. బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నాడు. సుమారు 4,60,000 రూపాయలు అప్పులు చేశాడు. విషయం తెలుసుకున్న తండ్రి మందలించి ఆ అప్పును కూడా తీర్చాడు. అయితే మరోసారి ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడి డబ్బులు పోగొట్టుకున్నట్లుగా వసంత్ తండ్రి చెప్తున్నారు. డబ్బులు పోయాయనే మనస్తాపంతోనే బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు ఆర్జించవచ్చు అనుకునే వారంతా కూడా అప్పుల పాలై చివరకు బలవర్మణాలకు పాల్పడుతున్న ఘటనలు మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ చోటు చేసుకున్నాయి. రీసెంట్గా మానకొండ నియోజకవర్గ పరిధిలో మన్నంపల్లిలో కూడా యువకుడు అప్పుల పాలై చివరికి బావిలో దిగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఇటు పెద్దపల్లి జిల్లా పరిధిలోని కమాన్పూర్ మండలం సెంట్రల్ కాలనీకి చెందినటువంటి వసంత్ కుమార్ దాదాపు ఆన్లైన్లో బెట్టింగ్ కాసి గతంలోనే 4,60,000 రూపాయలు అప్పు చేయడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఆ మొత్తాన్ని అప్పుగా తీసుకున్న మొత్తాన్ని కూడా చెల్లించారు. ఆ తర్వాత మరొకసారి కూడా అతను ఆన్లైన్లో బెట్టింగ్లకు అలవాటు పడి ఎక్కువగా అప్పులు చేయడంతో తీరా బలవరానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేర మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వసంత్ కుమార్ సింగరేణి ఓపెన్ కాస్ట్లో వోల్వా ఆపరేటర్గా పనిచేస్తున్నారు. చాలా తక్కువ వేతనంతో ఇతడు జీవనం సాగిస్తున్నారు. సింగరేణి కుటుంబం అయినప్పటికీ కూడా ఇతడు ఉన్నంతలో కొంత కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా స్థిరపడడానికి పనిచేస్తున్నారు. ప్రస్తుతం అయితే వసంత్ కుమార్ కేవలం ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి మాత్రమే ఆత్మహత్య పాల్పడిన తెలుస్తుంది. ఘటన పైన పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ లో పాల్పడి చాలా మంది కూడా యువత ఈరోజు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ఇటువంటి ఆన్లైన్లో బెట్టింగ్ పైన నిషేధం విధించాలని చెప్పి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ సతీష్.